ఒక తండ్రి 40 ఏళ్ల కష్టం, ఒక కొడుకు, సినిమా మీద కల. హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, గోదావరి కని నుంచే ఒక సినిమా పుట్టింది. ఆ సినిమా పేరు కొత్త సినిమా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బబ్లు. వెల్కమ్ టు ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. గోదావరి కనికి చెందిన యువ దర్శకుడు అజర్ అలీ సినిమా తీయాలనే తన కలను ఎప్పుడూ వదల్లేదు. పెద్ద నిర్మాతలు లేరు, భారీ బడ్జెట్ లేదు, కానీ ఆయన వెనుక ఒక గొప్ప వ్యక్తి నిలబడ్డారు. అదే ఆయన తండ్రి హుస్సేన్ గారు. సింగరేణిలో దాదాపు 40 సంవత్సరాలు పనిచేసి సంపాదించిన పిఎఫ్, పొదుపు, పెన్షన్ డబ్బులను తన కొడుకు కల కోసం పెట్టుబడిగా పెట్టారు. నా కొడుకు కల నెరవేరాలి అనే నమ్మకంతో ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అజర్ అలీ కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్ వంటి అనేక బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించారు. అంతేకాదు, దాదాపు 100 మంది కొత్త కళాకారులకు అవకాశం కల్పించారు. ఈ సినిమాని మనందరం ఆదరిద్దాం. డబ్బు ఉంటే సినిమా తీయొచ్చు, కానీ కళ మీద నమ్మకం ఉంటే చరిత్ర సృష్టించొచ్చు. ఒక సింగరేణి కార్మికుడి జీవితకాల సంపాదన ఒక కొడుకు కలగా మారి ఈరోజు కొత్త సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తండ్రి కొడుకుల ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం.